హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను మీ మందరాజుని మాట్లాడుతున్నా. సో ఇంకా మన చేనులో అయితే టమాటా చేను అండ్ వంకాయ చేను అయితే పెట్టడం జరిగింది కదా. అలాగే మనం ఒక పక్క విలేజ్లలో ఇట్లా అట్లా మనమైతే ఆదర్శ రైతులుగా ఇలా వాళ్ళు ఇలా పండిస్తున్నారు, ఇలా తీసుకుంటున్నారు పంటలు అని చెప్పేసి మనమైతే ఒక చిన్న తీసుకుందాం అనుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి కొలుగూరు గ్రామం, గజ్వేల్ మండల్. అయితే మన కుర్మ సత్తయ్య మనకు వచ్చేసి అయితే ఇక్కడ ఫార్మర్ దగ్గరకు వచ్చినాం. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ కాకర తోట పెట్టిన అతను కాకర ఇది చేను పెట్టి ఎండ్లో అవుతుంది. అలాగే ఇలా ఏ మందులు స్ప్రే చేస్తున్నాడు అతను, మరి మామూలుగా ఇట్లా ఎట్లా చేస్తున్నాడు మొత్తం అయితే మనం కంప్లీట్గా తెలుసుకుందాం ఆయన దగ్గర, సత్య దగ్గర అడిగేయాలా. సో ఇంకా చెప్పే ఒకసారి ఇది మన ఏమంటారు, ఇది చైన్ పెట్టిన రోజు మనం పెట్టి ఇప్పుడు 2 నెలల దగ్గరికి వస్తుంది. 2 నెలలు అవుతుందా? 10 రోజులు 2 నెలలు అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇది చైన్ పెట్టినప్పటి నుంచి చైన్ ఇట్లే ఉందా? కొంచెం పచ్చగుండి ఇట్లా చేంజ్ అయిందా? పచ్చగా ఉండే. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే మన మొత్తం మన జాదురోగం లెక్క వచ్చింది. వస్తే దాన్ని నువ్వు దానికి మందులు కొడితే కొద్దిగా కర్ణాకర్ మందులు ఇచ్చిండు. మన కొలుగురు పద్మావతి రైడర్ కర్ణాకర్ మందులు ఇచ్చిండు. ఓకే, మందులు ఇచ్చిండు, కంట్రోల్ అయింది. మళ్ళీ పండుగ బాగా వచ్చినాయి అన్నట్టు. బాగా వచ్చింది. బుట్టలు కావాలంటే బుట్టలు కావాలంటే తెప్పించాం. 10-15 బుట్టలు తెప్పించినాం. నిన్న వేసినాం. ఓకే, కలిగించినాం అన్ని. ఓకే, కలిగితే తెల్లవారకల్లా మంచిగా. అంటే ఇప్పుడు అది పెట్టక ముందుకు నీకు బాగానే ప్రాబ్లం ఉందా? అంటే క్రాప్ బాగానే ప్రాబ్లం ఉందా? కాసిన కొద్దికి అది మొత్తం సూదిలోకి వచ్చి కథం పురుగులు తయారవుతున్నాయి అన్న. అదే అది పెట్టినాక జర కొద్దిగా కంట్రోల్ అయింది. సో అయితే ఇంకా మనం చెప్పుకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదీ స్ప్రే తోటే నివారించడం అనేది కరెక్ట్ కాదు. సో మనమైతే ఈ పండుగలు ఉన్నాయి కదా, దానికోసం అయితే ఒకటి వచ్చేసి మనమైతే రైతు పెట్టిన చెప్పిన సత్య గారు చెప్తున్నారు కదా, అది ఒకసారి ఎట్లా ఉంటుంది, బాక్స్ ఎట్లా పెట్టినా చూద్దాము. ఆ బాక్స్ కాస్ట్ ఎంత అయింది, ఇప్పటికి చేయను కూడా కాస్ట్ ఎంత అయింది చెప్తారు. అట్లే మనం ఒకసారి బాక్స్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం, ఒకసారి బాక్స్ చూద్దాం. పోయి ఏంది ఇది అదే బాక్స్, ఇది అదే. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకైతే చూసుకుంటే ఇక్కడ మనకైతే రైతులకు చాలా ఉపయోగపడే ఇది ఒక విధానం అని చెప్పొచ్చు. మనకైతే ఇక్కడ చూసుకుంటే ఇగో ఇట్లా చూసుకుంటే మనకి ఈగలు కూడా చాలానే ఇలా వచ్చేసిన నీళ్ళకు. అదైతే బ్లాక్ గోల్ ఉంది కదా ఇందులో. ఇంకా ఇందులో అయితే ఇట్లయితే మనకైతే పురుగులు అయితే చాలా ఉన్నాయి. ఈయన ఇప్పుడు ఎన్ని గుంటలు జాగ మనది? 10 గుంటలు. 10 గుంటల జాగాకి ఎన్ని పెట్టినాం మనం బాక్సులు? మనం బాక్సులు 12-13 ఉన్నాయి. 12-13 దాకా పెట్టినామా? సో ఇంకా 12-13 దాకా పెట్టేసిండు. మామూలుగా అయితే ఎకరానికి 8-10 అయితే సరిపోతాయి. కాకపోతే ఈయనకు ఎక్కువ ఈగలు ఉన్నాయి కాబట్టి, అధికంగా ఉన్నాయి కాబట్టి ఒక 12-15 దాకా పెట్టిండి. మనకైతే బాగానే రిజల్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో చూసుకుంటే మనకు అనిపిస్తున్నాయి ఆల్రెడీ ఇలా పురుగులు అయితే ఎన్ని అధికంగానే ఉన్నాయి. ఇంకా మనకైతే కాకరకాయ కూడా కొన్ని ఖరాబ్ అయిన కాకరకాయ కూడా చూపిద్దాం. ఇలా అయితే పెట్టిన తర్వాత మనకైతే క్రాప్ అయితే ఇట్లా చేంజ్ అయిపోయింది మనకి. ఇది ఈ కాకరకాయ చూస్తే ఇంత బాగుంది కదా ఇది. చూడండి, ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ స్క్రాచ్ చేసింది ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇట్లయితే అయిపోయింది. ఇట్లా సూది లెక్క గుచ్చుతుంది అన్నట్టు. అది సూది లెక్క గుచ్చుకొని ఇలా అయితే చేను ఇప్పుడు స్టార్టింగ్ లో ఉంది. అంటే దీనికి ఒక్క దగ్గరనే వేయడం జరిగింది కాటు. సో అందుకే ఇక్కడ అయింది. ఇంకా మనం ఇలాగే ఇలాంటి ప్రయత్నం చేయకపోతే ఇంకా కూడా మనకు వేస్ట్ ఉంటుంది. సో మనమైతే ఇంకా కొన్ని ముందుకెళ్ళి ఇంకా చూద్దాం దాన్ని ఇంకా ఒకసారి. ఇప్పటికి దీనికి మనకు చేనుకి ఎంత ఖర్చు పెట్టినాం అందాదా? ఇప్పుడు మనం చేను పెట్టినప్పుడు ఇప్పటికి పబ్బులకే అయినాయి. ఇప్పుడు 3,000 దాకా అయినాయి ఇప్పుడు మందికి. అదే పాత లేబర్ని పెడితే 3,000 కొట్టడానికి 2 రోజులు. ప్రాబ్లం ఇట్లుంది. ఈడ కూడా చూసుకుంటే చూసుకుంటే ఇలా ఉంది. మొత్తం ఖరాబ్ అయింది. పండుగల వల్ల పురుగు కూడా ఇక్కడ స్టార్టింగ్ లోనే ఉంది. అవి వచ్చి పురుగులు అలానే ఎరుగుతున్నాయి, ఇలానే ఉంటున్నాయి మొత్తం. కాకరకాయ మొత్తం లోపల మొత్తం డ్యామేజ్ అయిపోయి మొత్తమే ఖరాబ్ అయింది. చూడు, మొత్తం పురుగులు, తెల్ల పురుగులు. అయితే మొత్తం వల్ల మనకి ఇప్పుడు టోటల్గా ఎంత ఖర్చు వచ్చింది? టోటల్గా దీనికి 15,000 ఖర్చు పెట్టినాం. 15 గుంటలు అవుతుంది ఇప్పుడు. 10 గుంటలే. 10 గుంటల జాగాకు 15,000 ఖర్చు పెట్టి ఇప్పుడు ఈ వాయిల్ పబ్బులు కూడా వాతడం జరిగింది. అన్ని డ్రిప్ వేసుకున్నాం ఆల్రెడీ ఫస్ట్. ఇది ఇప్పుడు 2 నెలల 10 రోజుల చేను అన్నట్టు. ఇది మొత్తం 2 నెలలు క్రాప్ ఇప్పటికి మనం దింపలేదు. ఇంకా ఖరాబ్ అయినాయి, వేస్టేజ్ అయిపోయి బాగా వేస్టేజ్ అయిపోయింది. 2 మార్లు దింపి పక్క వాసిన. అదే ఒకసారి చేను అయితే మంచిగా ఒకసారి తిరిగి చూద్దాం ఒకసారి. 2 మార్లు దింపి పక్కకు పోసినట్టు. కూడా వేస్టేజ్ అయిపోయినాయి. అన్నీ దింపేయాలి. అన్ని బుట్టలు పెట్టినాం కదా, ఇవన్నీ దింపేయాలి. ఏంది ఇంట్లో కూడా ఇంట్లో కూడా మత్తపడి. సెకండ్ డబ్బాలో చూసుకుంటే కూడా మనకి చాలానే ఉన్నాయి.
ఇగో ఏ అందులో కొన్ని ఇలా తిరిగి 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 అవికి గాలి ఆడక చనిపోవడం కూడా జరిగింది అవి కొన్ని. అవు అలా ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ దీని మీద ఆలింది చూడు ఇప్పుడు కాకరకాయ మీద ఇక్కడ ఇగో ఇప్పటిదాకా వచ్చింది. ఇగో అక్కడ కూడా ఒక ప్రాబ్లం చేసింది. మొత్తం అదే పని ఇక. మంచిగా మంచిగా పొడుగా ముందట ఆయన పుడితేనే ఇది చేయబట్టి. ఇంకా మనకు వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ డబ్బాలో కొన్ని తక్కువ ఉన్నాయి, ఇంకా సెకండ్ డబ్బాలో కొన్ని తక్కువ ఉండే. ఇగో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇంకా ఇంకా ఇగో ఈ డబ్బాలు మాత్రం చాలా ఉన్నాయి. ఇగో ఇగో ఇలా బాగా ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా ఇబ్బంది ఉంది వీటికి. ఇంకా ఇవైతే ఇంకా మనకు చాలా ఉపయోగపడుతున్నాయి కూడా, రైతు కూడా మనకైతే మంచి సపోర్ట్ చేస్తుండు. మీకు కూడా ఎక్కడికైనా అవసరం ఉంటే ఇలాంటి డబ్బాలు అయితే తీసుకోండి. మీకు కావాలంటే కార్గో కూడా చేస్తాం. మన కొలుగురు పద్మావతి టైడర్ నుంచి కరుణాకర్ ఉంటాడు, మన స్క్రీన్ పైన నంబర్ వేస్తాం వాళ్ళది. ఆ నెంబర్కి అయితే మీరైతే కంపల్సరీ కాంటాక్ట్ కావచ్చు. ఒకవేళ మీకు డబ్బులు అవైలబుల్ లేకున్నా కానీ మేమైతే మన స్క్రీన్ పైన కనిపించిన నెంబర్లకు అయితే కాల్ చేయండి. కాల్ చేస్తే దానికి మేమైతే మీకైతే కంపల్సరీ డబ్బు అయితే ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది మీకు. ఓకేనా? ఈరోజు వచ్చేసి వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే ఫాలో కరి. బాయ్ బాయ్.